చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కడుపు మంటను దాచుకోలేకపోతున్నాడు. ఆయన ఏ చిన్న సంఘటన, ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదలట్లే. నిన్న మిర్చి యార్డుకి వెళ్ళి రైతుల కష్టాలని స్వయంగా తెలుసుకుని వాళ్ళకి మేము బాసటగా ఉన్నామని చెప్పడానికి గుంటూరు వెళ్తే, జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీసం ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా మొత్తం ఆ సెక్యూరిటీని విత్డ్రా చేసి వాళ్ళందరినీ కూడా పంపించేసి ఒక వికృత ఆనందాన్ని, ఒక రాక్షస ఆనందాన్ని పొందారు. మేము అడుగుతున్నాం, ఇంత జనాదరణ కలిగిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అది కూడా ఏదో పుట్టుపుణ్యాన్ని ఇవ్వడం కాదు, మాజీ ముఖ్యమంత్రికి ఒక హక్కుగా వచ్చే జెడ్ సెక్యూరిటీని, జెడ్ కేటగిరీని మీరు ఎందుకు నిన్న ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు ఏది చేసి జగన్ గారిని ఎలా నిరోధించాలనే ప్రయత్నమే తప్ప మరొకటి ఏం కనిపించట్లే. పైగా కేసు పెట్టారు ఆయనతో పాటు ఒక 9-10 మంది నాయకుల మీద. ఎందుకు? మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించినందుకు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి కేసు పెట్టామంటున్నారు. మరి మీ మ్యూజికల్ నైట్కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా? మీరంతా మ్యూజికల్ నైట్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు కదా 15వ తారీఖు రాత్రి విజయవాడలో. అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కదా. మరి దానికేం అడ్డు రాని ఎన్నికల కోడ్ రైతులను పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డు వచ్చింది? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్నన్నా చేయండి, ఏదైనా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి, ఆయన్ని అడ్డుకోవడం మీ వల్ల కాదు. పోనీ ఆయన ఏమి సరదాగా వెళ్ళలే, పోనీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు, పలానా ఓడికి ఓటేయమని చెప్పలేదు, కనీసం మైక్లో మాట్లాడలేదు. కేవలం రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు, సాధక బాధకాలు విందామని వెళ్ళారు. వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు. దీనివల్ల మీ స్థాయి దిగజారిపోయింది కానీ ఇంకేం జరగలే. మేము చెప్తున్నాం, మా నాయకుడి రక్షణ పట్ల, భద్రత పట్ల మేము అందరం కూడా ఆందోళనగా ఉన్నాం. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఇస్తున్న సెక్యూరిటీ ఉద్దేశపూర్వకంగా విత్డ్రా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం మందలించి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. పైగా కేసులు పెట్టారు. అంటే రైతులను పరామర్శిస్తే కేసులు పెడతారా? అలా సిగ్గుందా మీకు? ఇంచుమించుగా దాదాపుగా 4 రోజుల నుంచి రైతులు అలో లక్ష్మణ అని బాధపడుతూ ఉన్నారు. మిర్చికి కనీస మద్దతు ధర కూడా లేదు, రావట్లేదనే బాధలో ఉంటే మీరేం చేశారు? జగన్ గారు వెళ్తే కానీ, మా నాయకుడు వెళ్తే కానీ కదలికి రాలే. వెళ్ళిన తర్వాత ఆదరబాదర కేంద్రానికి లెటర్ రాశారు. కేంద్రానికి ఒక ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. ఇదే రాజకీయం, ఇదేమి ప్రభుత్వం అడుగుతున్నాం. రైతుల పట్ల కనీసం ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించడం అంటే ఇదే. నిన్న ఎక్కడో చూసాం మీడియాలో, ఇప్పుడున్న గత మాజీ తెలుగుదేశం పార్టీలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు సోమిరెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఏదో చేశారు. ఆయన చర్చకి కన్నబాబు వస్తాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తాడా అని. మేము చర్చకి రావడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ముందు మీరు వెళ్ళి మిర్చి రైతులతో చర్చించండి. గుంటూరులో ఉన్న మిర్చి రైతులతో చర్చిస్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఏసీ రూముల్లో కూర్చుంటే మీకు విషయాలు తెలియవు. వెళ్ళండి, పక్కనే కదా, విజయవాడ పక్కనే ఉంది, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటో వినండి. అది ఏడు మానేసి ఏదో మీడియాలో ఛాలెంజ్లు విసిరి రాసేవాళ్ళు ఉన్నారు, చూపించేవాళ్ళు ఉన్నారని తెగబడుతూ ఉంటే రైతులు అర్థం చేసుకున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు మేము పాలకొండ వెళ్ళాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకు వెళ్తే అక్కడ పోటెత్తిన జనాన్ని చూడండి. సెక్యూరిటీ ఇవ్వడం అనేది మీ బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దని నేను చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాను. Please subscribe .news.